యేసుక్రీస్తు నామములో పిల్లరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము మరలా తిరిగి ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఒకరినొకరు ఎవరి పనిలో వారు బిజీగా ఉంటాం. ఈ ఆరాధన దినాన మనందరం కూడా ఒకచోట చేర్చబడి ఒకరినొకరు చూసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు దేవుని మందిరావరణంలో వినబడతా ఉన్నప్పుడు ఇవి ఆషామాషి మాటలు కానే కాదు. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు వినిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే దైవజనుని యొక్క కనెక్టివిటీ దేవునితో, అలాగే ప్రజలతో ఏం మాట్లాడాలో రెండింటినీ తెలుసుకొని దేవుని మాటలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నప్పుడు అవి చాలా అమూల్యమైనటువంటి మాటలుగా మనం ఎంచాలి. ఎక్కడ దొరకవు మనకి ఈ మాటలు. ఏ మనిషిని నోట నుంచి ఈ మాటలు రావు. నేను పలికే మాటే కావచ్చు, నువ్వు వింటున్న మాటే కావచ్చు, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాట నా నోట ఉంటుంది కనుకనే ఆ మాటకు విలువ వస్తుంది. కానీ నేను పలికే మాటల వలన కానే కాదు. బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఏ దినానికి ప్రతిరోజు మనం ఒకే కూర వండుకొని తింటామా? ఏం చేస్తాం? ఒకరోజు ఒక రకం, మరొక రోజు మరొక రకం. ఏ రోజు ఏది మనకు తినాలనిపిస్తుందో దాన్ని తెచ్చుకొని వండుకొని తింటాం. అలాగే దేవుడు కూడా మనకు ఏ దినాన, ఏ వారాన, ఏ ప్రార్థనా కూడికలో ఏ సందేశము మన జీవితాలకు ఆశీర్వాదకరమైందో, ఏ సందేశము మనకు దీవెనకరంగా ఉండాలో అట్టి మాటలను పలకడానికి దేవుడు ఇష్టపడేవాడై ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఈ వారము దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆసక్తిగా దేవుని మందిరాల్లోకి మనం ప్రవేశించాల్సిన వారమై ఉన్నాం. ఇప్పటి వరకు మనం చేయాల్సిందంతా చేసాం. ఇప్పుడు ఆయన చేయబోయేది ఏదో ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఆయన చేసేదాన్ని విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, చాలా వినయం కలిగి ఉండాలి, చాలా ఏకాగ్రత కలిగి ఉండాలి, చాలా ఆలోచన కలిగి దేవుని మాటలు మనం అంగీకరించేవారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు వినబడతా ఉన్నప్పుడు ఈ వారం దేవుడు ఏం మాట్లాడాడు అని నీవు ఇంటికెళ్ళి నెమరేసుకోవడానికి చదువు వచ్చిన వాళ్ళు చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే, ఒక పెన్ను, ఒక చిన్న నోట్బుక్ ఒకటి పెట్టుకొని ఈరోజు దేవుడు ఏ అంశం ద్వారా నాతో మాట్లాడాడు అని ఆ మాటలను మనం రాసుకోవడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. తిన్నాం, అట్ట పోయినారు ఏం చెప్పామని చెప్పానంటే చెప్పగలుగుతామా? సరే, ఒక వారం చెప్పాం, 4 వారాల తర్వాత అదే కనుక ఈరోజు 15వ తేదీ డేట్ వేసుకొని ఫలానా రోజు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు, ఆ మాటకు తగ్గట్టు నేను నా ప్రవర్తన ఉందా లేదా అని మరలా తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి తప్పక ఆ మాటలు మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా అమూల్యమైనవి. ఆ అమూల్యమైనటువంటి మాటలను మనం పదిలపరుచుకోవాలి, దాచిపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలము కొద్ది మాటలు, దేవుని మాటల చేత దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల భాగం 115వ కీర్తన 13వ వచనం చదువుదాం. కీర్తనలు 115 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గలవారిని యెహోవా ఆశీర్వదించును. చాలండి. దేవుని యొక్క దీవెన నాకొద్దు అని అనుకునే మూర్ఖులు ఎవరు కూడా ఉండరు. సరే, మనం ఎట్టొకట్టున్నా కూడా దేవుని ఆశీర్వాదం అయితే కావాలని కోరుకుంటాం. మొట్టమొదటిగా దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఎవ్వరం కూడా కాదనుకోం, అందరం కూడా కావాలని కోరుకుంటాం. దేవుడు ఎవరిని కూడా
ఏ భేదము లేదు, అందరినీ కూడా ఆయన ప్రేమించేవాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన అందరినీ ఉద్ధరించేవాడు, ఆయన అందరినీ కాపాడేవాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన అందరినీ లేవనెత్తేవాడు కూడా. కాబట్టి ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన ఏమిటనంటే, ఏ ఒక్కరం కూడా విడిచిపెట్టబడకూడదు, ఏ ఒక్కరం కూడా ఆయనకు దూరస్థులమై ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఎడల ఆయన తన ప్రణాళిక నెరవేర్చుకున్నట్టుకై ఆయన పలుకుతున్న మాట ఏమిటనంటే, ఏ భేదము లేకుండా పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా, అదండి దేవుని ఆశీర్వాదము చిన్న పిల్లల మీదకైనా పెద్దవారి మీదకైనా ఆయన అనుగ్రహించాలని కోరుకున్నాడు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం, ఆయన మనసులో ఉన్నటువంటి సంతోషం, ఆయన మనసులో ఉన్నటువంటి ఆనందం, నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బాగా ఉండాలి, నువ్వు పచ్చగా ఉండాలని ఆయన ఇష్టం అండి. ఆయన ఒక కండిషన్ అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా. మరి అక్కడ మనం చేయాల్సిన పని ఏందో మనం చేయాలి. అక్కడ తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఒక దీవెన, ఒక ఆశీర్వాదం మనం పొందుకోబోయే ముందు ఆ కండిషన్ తప్పగా అనుసరించాలి. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలనుకో, ఊరకనిచ్చేపోయేది అందరికి రావా? మరి ఎందుకు కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు? మన టీచర్స్ పోస్ట్ వదిలినప్పుడు కొందరికి మాత్రమే అవకాశం వచ్చింది, మిగిలిన వాళ్ళంతా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, మొత్తం ప్రయాసపడి అక్కడ చేయి జారి పిల్లకి కన్నీరు గార్చిన వాళ్ళు ఎందరో, బాధపడిన వాళ్ళు ఎందరో, కృంగిపోయిన వాళ్ళు ఎందరో. అంటే ఆ ఎగ్జామ్ అనేది వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఆ తరువాత వారు కలబోయేటువంటి బహుమానాన్ని వారు పొందుకుంటారు. చదువుకున్న బిడ్డలకు పరీక్షలు ఎందుకు పెడతారు? వారు చక్కగా ఉన్నతమైనటువంటి స్థానానికి వీరు అర్హులని ఎంచబడాలి అని అంటే తప్పక పరీక్ష అవసరం. పరీక్ష లేకపోతే ఏ మాత్రం కూడా ఎవరి జ్ఞానం ఎంత కూడా తెలుసుకోలేం. కాబట్టి అందుకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనంటే తప్పక టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్లో పాస్ అయితే తర్వాత ప్రమోషన్కి వెళ్ళగలుగుతారు, ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఆ తర్వాత లైఫ్ అంతా కూడా ఆనందకరంగా మార్చబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక, ఆ గొప్ప ఆలోచనను ఈ ఉదయకాలం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట సెలవిస్తున్నాడు, ఇదిగో పిల్లలనేమి పెద్దలనేమి ఆయన అందరినీ ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆయన పెడుతున్నటువంటి కండిషన్ ఏమిటనంటే, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 1:28 ఏమని రాయబడింది? ఆ దేవుడు వారిని, ఎవరినంట? తొలి మానవుడైనటువంటి ఆదాము హవ్వలను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునిడి. ఆ సముద్రపు చేపలే కావచ్చు, ఆకాశ పక్షులే కావచ్చు, భూమి మీద ప్రాకు ప్రతి జీవియు ఏలుడని, అదండి సమస్తమంతటి పైన ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన అధికారము చేత వారు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయన కండిషన్ పెట్టకుండా ఉన్నాడా? ఏం పెట్టాడు కండిషను? మీరు ఈ చెట్ల ఫలములన్నిటిలో అన్ని తినొచ్చు, కానీ ఈ ఒక్కటి మాత్రం మీరు, మరి కండిషన్ గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వారికి నచ్చినట్టుగా చేసుకొని పోయి తర్వాత ఆ తోట నుంచి, ఆ ఆశీర్వాదం నుంచి వారు వెలివేయబడ్డారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆశీర్వాదం ఊరకనే రాదు. ఆ ఆశీర్వాదమును మనం అనుభవించాలి అని అంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్లకు తగినట్లుగా మన ప్రయాణం ఉండాలి. ఇక దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఐగుప్తు అనబడేటువంటి ప్రదేశంలో నుండి వారు పడినటువంటి ప్రయాసంతటి నుంచి విడుదల కలుగు చేసి
వారిని ఆరుణ్యాల మీదుగా నడిపించి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి మరలాత్రికి ఆహారం అయితే పురేడు పెట్టెలను రప్పించి ఇగో మహారాజులాన్ని మధురంగా మార్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి బండను కొట్టి నీటిని వారికి దాహాన్ని తీర్చిన వాడై ఉన్నాడండి. ఇన్ని చేస్తే ఎక్కడో చోట వారు తప్పిపోతూనే ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక ఏంటంటే వారిని కనానుకు చేర్చాలి. ఇది వారు కలగబోయేటువంటి పొందబోయే ఆశీర్వాదం. అది ఈ ఆశీర్వాదాన్ని ముందు పెట్టుకొని వారు ప్రయాణించాల్సింది పోనిచ్చి ఇక కనపడుతున్న వాటన్నిటికీ వారు లోనైపోయి ఇక మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దూడను తయారు చేయమని చెప్పానని వారి స్వచిత్తానికి వారి సొంత ఆలోచనకు అవకాశం ఇచ్చి దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని కూడగట్టుకున్న వారై ఉన్నారు. కలగబోయేటువంటి బహుమానం నందు దృష్టి ఉంచలేదు కాబట్టి వారికి నచ్చిన ప్రయాణం వారు చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడు నడిపించే ప్రయాణంలో కాదు, వారికి నచ్చిన ప్రయాణం అంటది. కానీ ఆ ప్రయాణము అరణ్యములు అనేవారు ఎండుటాకుల్లాగా వారి యొక్క కాలాన్ని ముగించేశారు. ఎవరు మిగల్లా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితం నా జీవితం నెరవేర్చబడ్డానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారు అందరినీ ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు నిలపాలే కానీ, ఆయన మీద నువ్వు ఆధారపడాలే కానీ, ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచాలే కానీ, ఆయన నువ్వు గురిగా పెట్టుకొని ప్రయాణించాలే కానీ తప్పక ఆయన సమీపముగా ఉండేవాడు. తనకు నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటానన్నాడు. ఆయన కొందరికి మాత్రమే కాదు, ఆయన దగ్గర ఆయనకు తగినట్లుగా మన జీవితాన్ని అప్పగించుకోవాలండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితాలు అనుభవించడానికి ఈ ఉదయకాలము నీవు నేను వేగిరి పడుతూ ఉన్నాం. అయితే తన యందు భయభక్తులు నిలిపి ఉండాలంట. మరి ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండాలి అని అంటే వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏం చేయాలంట? ఇదిగో ఈ వ్యక్తికి దేవుడు అంటే భయం అనేది దేవుడు తెలుసుకోవాలనంటే చేయాల్సిన పని ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలంట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక. అక్కడ కదా మనం భయభక్తులు కలిగిన వాళ్ళమో కాదో తెలుసుకునేది ఆయన. కొన్ని పరీక్షలు పెడతాడు, ఆ కండిషన్ మనం దాటుకోవాలి, ఆ కండిషన్లో మనం పాస్ అవ్వాలి. మనం ఎలాంటి వారమో ఆ కండిషన్ దగ్గర అర్థమైపోద్ది. ఇగో దేవుడు చెప్పాడు తినొద్దన్నప్పుడు తినకుండా ఉండాల్సింది, కానీ ఆదాము అవ్వలు తిని పైపెచ్చి మళ్ళా తిరిగి ఆయన ఎదురుగా నిలబడితే ఆయన సమస్తమును చూచేవాడై ఉన్నాడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మరి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు? యెహోవా యందులి ఆ భయభక్తులు కలిగి ఉండటం అనంటే చెడుతనమును, అది పాయింట్ నెంబర్ 1. చెడుతనాన్ని అసహించుకోవాలంట. అక్కడే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉన్నావో లేదో. తల్లిదండ్రులు కనుక ఏదైనా ఇది చేయొద్దు అని కనుక బిడ్డలు చెప్పినప్పుడు, ఒకవేళ వారు అదే చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? మావాడు ఉన్నాడు, అరవిన్ ఉన్నాడు, మరి నువ్వు ఇది చేయొద్దు అన్నాను అనుకో, చేస్తూ ఉంటాడు. నేను కనపడేళ్ళ కథకి కింద పడేసి ఇట్టుంటాడు. మనకు తెలుసు వాడు చేస్తా మన ముందు అంటే ఆయనకి తెలియకుండా ఉంటుందా? తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కదా. ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన ఆలోచన మంచిదే. ఇగో దేవుడు చెప్పిన మాటను తృణీకరించినటువంటి ఆదాము అవ్వలు, ఆదమా అని దేవుడు పిలుస్తుంటే ఇప్పుడు చెట్టు చాటును దాక్కుంటున్నారు. ఇప్పుడు చేసిందంతా ఆయన చూడలేదా? ఇప్పుడు చెట్టు చాటును దాక్కుని ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టుగా వారు ప్రయత్నం చేశారు.
అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం, ఒక మంచి ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలో నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై మనము ఆయన యందు భయభక్తులు నిలపాల్సిన వారమై ఉన్నాం. ఎలా ఆయన యందు భయభక్తులు నిలపగలుగుతాము అని అంటే, చెడుతనమును అక్కడంట మన భయభక్తులు ఏంటో తెలిసేది. కాబట్టి ఆయన యందు భయభక్తులు నిలిపేటువంటి విషయంలో దేవుని మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నా. మార్కు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. చెడుతనము అనంటే మనిషిని లోపల నుండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇగో ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి అక్కడండి మనిషి పాపిగా మారిపోతా ఉంది, మనిషి దోషిగా మారిపోతా ఉంది. లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరుస్తుందట. ఇందాక మనం చదువుకున్నాం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారందరినీ యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? తన యందు భయభక్తులు గలవారిని. ఎలా ఆయన యందు భయభక్తులు గలవారిని తెలుసుకోగలుగుతాం? చెడుతనమును అసహించుకున్నట్టుగా దేవుని యందు భయపడినటువంటి వ్యక్తులుగా ఆయన పరిగణిస్తాడు. ఏ చెడుతనము? లోపల నుండి వచ్చే ప్రతిదీ కూడా మనలను అపవిత్రపరుస్తుంది. కాబట్టి మనలో నుండి వచ్చే ప్రతిదీ కూడా మన ఆశీర్వాదాన్ని పోగొడుతుందండి. ఏదైతే మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, ఇవన్నీ కూడా మనలో నుండి వచ్చేటువంటి వాటిని బట్టి పనిచేస్తూ ఉంటాయి మన అవయవాలన్నీ కూడా. కనుక ఈ చెడ్డవన్నీ ఏమంటాడు? ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయటకు వచ్చి అది అక్కడ మనిషి తప్పుటడుగేస్తుంది. లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. తన పరిశుద్ధతను, తన యొక్క నమ్మకత్వాన్ని, తన యొక్క నిర్దోషత్వమును, తన యొక్క మంచితనాన్ని, అయ్యో ఇట్టంటాడు అనుకోలేదే, ఇలా ఉంటాడు అనుకోలేదే, ఇలా చేస్తాడు అనుకోలేదే, ఇవన్నీ కూడా లోపల నుండి వచ్చే వాటిని బట్టి మనిషి అపవిత్రపరచబడతా ఉన్నాడు, మనిషి దోషిగా మార్చబడతా ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు, దేవుడు పెట్టిన పరీక్షలో అతడు పాస్ అవ్వలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, లోపల నుండి ఇచ్చే ప్రతి ఆలోచన యావత్తు అది దేవునికి ఇష్టమైనదై ఉండినట్లుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సిన వారం అయి ఉన్నాం. అయ్యో ఇది చేయొచ్చా చేయకూడదా, ఇలా ఉండొచ్చా ఉండకూడదా, ఇలా అనొచ్చా అనకూడదా, ఇలా చూడొచ్చా చూడకూడదా, ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కనుక ఆ అపవిత్రపరిచేటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి భక్తులైన ముగ్గురిని జ్ఞాపకం చేస్తానండి. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు చాలండి. ఏమంటున్నాడు? నేను దేవునికి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడమే. భక్తుడైన యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అని అంటున్నాడండి. మాట అంటే సరిపోద్దా? క్రియలు కనపడాలిగా. యోసేపు జీవితంలో ఎక్కడ భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు, ఎలా భయపడ్డాడు, ఎవరికి భయపడ్డాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆ
భక్తుడు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. మరి దేవునికి భయపడిన కారణం ఏంటో, ఎక్కడో అని మనం ఆలోచన చేస్తే 39:12 39వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి ఎందుకు పారిపోయాడు? బయటికి ఎవరికి భయపడి పారిపోయాడు? ఇగో పోతీఫరుకు భయపడి పారిపోయాడా? అక్కడ ఉన్న మనుషులందరికీ భయపడి పారిపోయాడా? 9వ వచనం చదువుదాం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికి విరోధంగా అంట? ఎవరికి విరోధంగా? మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి మనిషి? ఇదిగో యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. ఎక్కడ భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు? పరిస్థితి అంతటిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో యోసేపు మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏమిటంటే, నా దేవుడు నన్ను. మరి అది యోసేపు యొక్క ధైర్యం అండి. నేను దేవునికి భయపడేవాడిని అంటున్నాడు. కలిగినటువంటి పరిస్థితి, పోతీఫరు తన ఇంట్లో పనికి పెట్టుకున్నప్పుడు యోసేపు ఒంటరిగా వచ్చాడు. యోసేపు ఇదిగో తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. యోసేపు ఇదిగో పోతీఫర్ ఇంటిలో బానిసత్వపు బ్రతుకులో పనిచేస్తూ ఉన్నటువంటి యోసేపును చూచినటువంటి పోతీఫర్ భార్య తన మీద ఆశ పెట్టుకొని పోతీఫర్ను లేని సమయంలో ఒకటే యోసేపును ఇబ్బంది పెడతా ఉంటే యోసేపు ఆ పరిస్థితులన్నింటినీ గమనించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన నీ ముందు నీ వెనకాల, అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆకాశంలోకి ఎక్కుదునా అక్కడ నీవు ఉన్నావు, భూదిగంతంలోకి వెళ్ళదును అక్కడ నీవు ఉన్నావు, లేదు సముద్రంలోకి వెళ్ళదును అక్కడ కూడా నీవు ఉన్నావు, చీకట్లో దాక్కుంటాను అక్కడ కూడా నీవు వెలుగుగా ఉన్నావు, నేను ఎక్కడికైనా వెళ్ళగలనని చెప్పని దావీదు ఎరిగినట్లుగా యోసేపు ఎరిగిన వాడై ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి, అదండి ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికి భయపడాలండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. ఇదిగో దేవునికి నాకు విరోధముగా ఉండేటువంటి ఈ పాపము, ఈ దోషము నాకెందుకు అనుకుని త్రోసివేసి పొరుగిడినటువంటి యోసేపును దేవుడు అందలమెక్కించి ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోసేపు యొక్క జీవితము దీవెనకరంగా మార్చబడింది. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనంలో, 41:37, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరునూ లేరు. కాబట్టి 42లో ఏమంటాడు? మరియు ఫరో తన చేతిన ఉన్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్ట అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్నాడండి? బానిసత్వంలో ఉన్నాడు, అట్టడుగునున్నాడు, అన్నల చేత తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డానికి కూడా
అన్నలు వెనుకాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేపును, బానిసత్వంలో ఉన్నటువంటి యోసేపును దేవుడు అధికారిగా నిలబెట్టాడు, ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఎట్లా భయభక్తులు కలిగి ఉండటం? చెడుతనమును అసహించుకున్నటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. యోసేపు తన ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షను యోసేపు పాస్ అవ్వగలిగాడు కనుక తదుపరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హుడయ్యాడు.